కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం. రోడ్ల మీద తిరిగి రాసి పెట్టుకోరు మీరు. ఎక్కడ కూడా అసలు కరీంనగర్ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేందో, భారతీయ జనతా పార్టీ దమ్మేందో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. మేము దానికి మీరు సిద్ధమైతే చలో రండి, మేము చూసుకుందాం. పక్క సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. లక్షల మంది మహిళలను రోడ్డుకి ఎక్కిస్తా. నీ 2,500 ఎందుకేమో అక్కడి నుంచి ప్రశ్నిస్తా. 2,500 రూపాయలు ఎందుకు ఇస్తావు మహిళలకు? మహిళలందరూ రోడ్డుకి ఎక్కిస్తా. దేశం మొత్తం కరీంనగర్ చూడాలి. ఇవాళ దేశం మొత్తం కరీంనగర్ చూస్తున్నది. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇవాళ మేం చేసే యుద్ధం కూడా దేశం మొత్తం చూడాలి. 2,500 రూపాయలు ఎందుకు ఇస్తావు? లక్షల మంది రోడ్డుకి ఎక్కిస్తా. 4,000 రూపాయలు ఆ తాతమ్మలకు అమ్మమ్మలకు ఎందుకు ఇస్తావు? వాళ్ళని కూడా రోడ్డుకి ఎక్కిస్తా. నడువ రాకున్నా, కుసో రాకున్నా, కనబడ్డా కనబడుకున్నా వాళ్ళని రోడ్డుకి ఎక్కి వాళ్ళ ద్వారా ఆందోళన చేస్తా. నేను చేపట్టే ఆందోళన ఏందో రేవంత్ రెడ్డి గారు తెలుసు, కేసీఆర్ కొడుకు తెలుసు ఏందన్నది. తులం బంగారం ఎందుకు ఇస్తూ అడిపిస్తా. యువత అందరూ ఉడికెక్కి ఉద్యోగాలు అవి, మా స్కూటీలు అవి, లక్షల మంది ఉడికి ఎక్కిస్తా. పక్క 4 DAలు ఎందుకు ఇస్తలేవు? పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నా, వాళ్ళందరితో మాట్లాడుతున్నా. ఏం చేయాలో చేస్తా, పక్కా చేస్తా, పక్కా సెగ నడిపిస్తా మీకు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కరీంనగర్ నుంచి సెగ నడిపిస్తా. ఆ సెగ రుచి చూపెడతా నేను. దాన్ని తట్టుకునే దమ్ముందో చూస్తాను నేను కూడా. ఫీజు రియంబర్స్మెంట్ లేక నిన్న ఎలక్షన్ల ప్రచారం పోతే చాలా మంది పేద విద్యార్థులు, సార్ మా సర్టిఫికేట్ ఇస్తారు సార్, మాకు హాల్ టికెట్ ఇస్తారు సార్, ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారట, యాజమాన్యం ఇబ్బంది పడుతుంది, మరి మేమెట్లా సార్ అని చెప్పి ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? నువ్వు యాజమాన్యం బెదిరించుడు కాదు, బ్లాక్ మెయిల్ చేసుడు కాదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించు. మరి విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తురా? విద్యార్థులకు హాల్ టికెట్లు ఇస్తురా? ఎక్కిస్తా, వాళ్ళ రోడ్డు మీకు ఎక్కిస్తా, 100% ఎక్కిస్తా, వాళ్ళ మీరు రోడ్డు మీకు ఎక్కిస్తా. యూరియా విషయంలో రోడ్డు మీకు ఎక్కిస్తా. రైతులను ఏది ఇష్టపడే ప్రసక్తి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను భయపడుతున్నాను కాదు, నేను అటువంటి పొలిటీషియన్ కాదు, మీరు చిల్లర రాజకీయాలు చేసే పొలిటీషియన్ కాదు. కానీ మీరు చిల్లర రాజకీయాలు చేసే పొలిటీషియన్ అడ్డుకునే దమ్ము నాకు ఉన్నది. వాళ్ళ నేను ఇలా నిద్రాహారాలు మాని తిండి తిప్పలు లేకుండా ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించుకున్నాం. మేము అందరం కలిసి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసిండు. భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు కమిట్మెంట్తో ఒక టీమ్గా ఏర్పడి కష్టపడి గెలిపించుకున్నాం. ఇవాళ మా కమిట్మెంట్, మా మీద నమ్మకం, విశ్వాసంతో మోడీ గారి సంక్షేమ పథకాలు చూసి, మోడీ గారి చేసిన అభివృద్ధిని చూసి ఇవాళ ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పట్టారు. ఆ ప్రజా నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తే అదే ప్రజలు తిరగబడే విధంగా మేం చేస్తాం, పక్కా చేస్తాం. మేము మీరు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నిస్తాం, పక్కా. వాళ్ళ అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తాం, వీళ్ళ 6 గ్యారెంటీలు ప్రశ్నిస్తాం, వీళ్ళ మధ్యలో ఉన్న ఎంసీల్ బంధం కూడా ప్రజలకు వివరిస్తాం. ఇష్టపడే ప్రసక్తి లేదు. మీరు ఏం చేస్తున్నా మేయర్ పక్క మేమవుతాం. ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది. మీరు 20 లేవు, మీరు తిప్పి కొడితే 23 లేవు, మీరు మేయర్ అయితే అంటారు. దీని ఒక మైండ్ గేమ్ అట. మైండ్ ఉన్నోడికి మైండ్ గేమ్ ఆడతాడు, మైండ్ లేనోడు మైండ్ గేమ్ ఆడతాడు. మైండ్ ఉన్నోళ్ళు అందరూ ఆలోచిస్తారు, కానీ మైండ్ లేనోడు మైండ్ గేమ్ అన్నట్టున్నది. ఇంత చిల్లర రాజకీయాల మీరు ఓరలేతనం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను అప్పీల్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీతోని మీరు కలవడానికి సిద్ధమా? మీ అధినాయకత్వం కరీంనగర్లో బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నది. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా,
మీ నాయకత్వం కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నది. ఈ రెండు పార్టీల నాయకులు వాస్తవాలు ఆలోచించండి. ఒక కరీంనగర్ కార్పొరేషన్ కోసం వీళ్ళిద్దరు ఒకటై దాని ఎంఏ పార్టీని మధ్యలో పెట్టి ఏదో చేయాలనుకుంటే ఏం సాధించలేరు. ఒక నాయకుడు పోయి సీఎంతో మాట్లాడవా, సీఎంతో మాట్లాడు అని ఫోన్ ఇస్తాను ఒక నాయకుడు పోయి. ఆ వీడియో చూపెడతా మీకు. ఇంకోన పోయి కేసీఆర్ కొడుకు వాడతావా, మాట్లాడు అంటున్నాడు ఒక ఆయన పోయి. అంటే గిద్ద దిగజారి ఒక కార్పొరేషన్ మేయర్ కోసం గిద్ద దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజల మద్దతు ఉంది, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, పూర్తి మెజారిటీ మాకుంది. దాన్ని గుర్తించకుండా మీరు చేస్తే ఎట్లా సక్సెస్ అవుతారు మీరు? కానీ ఈ రెండు పార్టీల అధిష్టానం స్పష్టం చేయాలి. ఈ రెండు పార్టీల కార్యకర్తల నాయకులు వాస్తవాలు ఆలోచించండి, రాబోయే భవిష్యత్తును ఆలోచించండి. దాంతోపాటు ఈ సందర్భంగా ఆదిలాబాద్, నిజామాబాద్తో సహా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి, భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఓటింగ్ శాతం పెరిగింది. మేము ఒక ప్రణాళిక ప్రకారం ముందు పోతున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బలపడి ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు మా నితిన్ నవీన్ గారు ఒక లక్ష్యాన్ని ఇచ్చారు. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది. కార్యకర్తలకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఒకటి అందరూ కూడా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి